బ్లౌజ్ షేప్ బెల్ట్ ఈజీగా కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ బ్లౌజు ఇలా మనము మిగిలిన క్లాత్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్ ఆ మిగిలిన క్లాత్ పైన ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక సైడు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పర్లేదు. ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పెట్టిన తర్వాత ఒక సైడు 3.5 ఇంచులకు మార్క్ చేయండి. ఎందుకంటే ఈ 3.5 ఇంచులు ఇక్కడ ఉక్సుల సైడు వస్తుందన్నమాట. ఉక్సు కాజాకి ఈ 3.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు అదే 3.5 నుంచి ఇలా టేపును పెట్టి 4 ఇంచులకు మార్కు చేయండి. ఆ 4 ఇంచుల నుంచి 1 ఇంచు కిందికి మార్కు చేసుకొని 3.5 నుంచి ఆ 1 ఇంచుకి ఇలా క్రాస్‌గా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనం వెడల్పు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ 3 ఇంచులకు మార్కు చేసుకొని ఇట్లా ఇప్పుడు మనం గీసిన లైన్‌కు దీన్నిలా 3 ఇంచులకైతే ఇలా మార్కు చేసుకుంటే మనకు ఈజీగా, సింపుల్‌గా బ్లౌజుకు షేప్ బెల్ట్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఇంకొక చిన్న టిప్ ఉందండి. ఈ షేప్ బెల్ట్‌లో కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ ఉక్సుల సైడ్ ఉంటది కదా! 3.5 ఇంచులు అటు సైడు కిందికి, కింది సైడు ఒక్క పావించు ఒక బిట్ అనమాట. ఒక పావించు ఇలా క్రాస్‌గా పై వరకు ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అంటే కింది సైడ్ నడుము దగ్గర టైట్‌గా మనకు నడుము తక్కువ ఉంటుంది కదా! మనకు అది షేప్ అనేది కరెక్ట్‌గా కూర్చోవడానికి, మంచిగా ఫిట్ అవ్వడానికి ఇలా కట్ చేసుకోవాలి. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.